సమస్త సృష్టికి మూలమైన పరమేశ్వరుడే ఒకానొక సందర్భంలో ఆహారం కోసం పార్వతీదేవిని ఆశ్రయించవలసి వచ్చింది. కాశీలో అన్నపూర్ణగా వెలిసిన ఆ తల్లి లీల ఏంటి? ఒకసారి కైలాసంలో శివుడు పార్వతీదేవితో మాట్లాడుతున్నాడు. ఈ లోకమంతా మాయే. ఆహారం, ధనం, శరీరం ఇవన్నీ తాత్కాలికం, ఆత్మే శాశ్వతం అని శివుడు అన్నాడు. అది విన్న పార్వతీదేవి నవ్వింది. శివ, ఆహారం మాయా, అయితే నేను ఆ మాయగా మాయమవుతా. ఆహారం లేక జీవం ఎలా ఉంటుందో నువ్వే చూడు అని చెప్పి అదృశ్యమైంది. ఆమె అదృశ్యమైన వెంటనే ప్రపంచం మారిపోయింది. పంటలు ఎండిపోయాయి, జంతువులు పాలివ్వలేదు, వర్షం ఆగిపోయింది, దేవతలకే ఆకలి వేసింది. ఆ సమయంలో శివుడికి కూడా ఆకలి పుట్టింది. ఆకలి తాపంతో శివుడు అర్థం చేసుకున్నాడు, ఆహారం మాయ కాదు, దైవం. అప్పుడే పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో కాశీలో అవతరించింది. ఆమె ఒక పెద్ద వంటశాలను ప్రారంభించింది. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమగా అన్నం వడ్డించింది. ఒకరోజు శివుడు కూడా భిక్షాటన చేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆయనకు తల్లి తన చేతులతో అన్నం వడ్డించింది. ఆ క్షణంలోనే శివుడు నమస్కరించి అన్నాడు, తల్లి, నీవే జీవానికి మూలం. నువ్వు లేకపోతే ఆత్మకు శరీరానికి బలం ఉండదు. తల్లి చిరునవ్వుతో పలికింది, శివ, జ్ఞానం ఆత్మకు ఆహారమైతే అన్నం శరీరానికి ఆహారం, రెండూ సమానమే. అప్పటి నుండి కాశీనగరంలో అన్నపూర్ణేశ్వరి తల్లి భక్తులకు ప్రాణాధారమైన దేవతగా నిలిచింది. ఆ తల్లి కరుణ ఒక్కసారి ప్రసాదిస్తే అన్నం తక్కువ కాదు, ఆనందం తక్కువ కాదు అని అంటారు. ఆహారాన్ని ఎప్పుడూ గౌరవించాలి, అది దేవత ప్రసాదం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహాపుణ్యం. కాశీ కేవలం మోక్షక్షేత్రం మాత్రమే కాదు, అన్నక్షేత్రం కూడా. అన్నం అంటే తల్లి ప్రేమ. ఆ ప్రేమను గుర్తు చేసుకునే రోజున అన్నపూర్ణాదేవిని ఒక్కసారి జపించండి. ఆమె అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ అన్నం తక్కువ కాదు. ఈ కథ మీ మనసును తాకిందా? అయితే ఒక లైక్ చేయండి. తల్లి మహిమ అందరికీ చేరేలా షేర్ చేయండి. మరియు ఇలాంటి భక్తి కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.